గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మళ్ళీ మన మూవీ విషయానికి వస్తే సార్ లాస్ట్ 30 మినిట్స్ అని చెప్పి మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా వచ్చారు. అండ్ డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ 30 మినిట్స్ కానీ లేకపోతే సినిమా కానీ ఓవరాల్గా మీకు నచ్చకపోతే అమీర్పేట సెంటర్లో కడ్రాయితో తిరుగుతాడని చెప్పి చెప్పారు. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఈవెన్ ఇప్పుడు సినిమా చూస్తుంటే 30 మినిట్స్ అసలు మన థియేటర్లో కూర్చున్న ఫీల్ రావట్లేదు, కనెక్ట్ అయిపోయాం, ఏదో మన లైఫ్ లాగా అనిపిస్తుంది. ఆ 30 మినిట్స్ ట్రీట్మెంట్ ఇలాగే ఉండాలి, ఇది చెయ్యాలి అని చెప్పి ఎందుకు ఆలోచించారో ఆలోచన ఎలా వచ్చింది? డైరెక్టరే సార్, డైరెక్టర్ కంప్లీట్ డైరెక్టర్, ముఖ్యంగా వెంకన్న క్యారెక్టర్తో అలా చేయించడం డైరెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ అది. మేము దాన్నే నితిన్ గారు, నేను, సాయి, మేము ఇంకా దీన్ని ఇంకేమన్నా ఇంకా దీనికి ఇంటెన్స్తో ఇంకేమైనా పెంచొచ్చా ఇట్లా ఆలోచించాం. భయం లేదా తెలుగు సినిమాలో ఇప్పటి వరకు చూపిన ఒక ట్రీట్మెంట్ అది, సో కొత్త అటెంప్ట్, భయపడలేదా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని? కొంచెం భయం వేసింది నాకు, ఆలోచించా. కానీ సాయి, ఈటీవీ విన్ సాయి గారు ఇచ్చిన ధైర్యం. ఒకరోజు ఫోన్ చేశాడు, ఏదన్నా వెనక ముందు ఆడుతున్నారంట, తీసేయండి అట్నే ఏం కాదు, ఓకే నేను చూసుకుంటా, నీకు ఎందుకన్నా ఈటీవీ విన్ ఉంది నీ వెనకాల. నిజంగా అంతకంటే ధైర్యం అట్లనే అన్నాడు, ఇంకా నాటుగా అన్నాడు మనోడు. ఈటీవీ విన్ ఉందన్నా, ఏందన్నా మీరు అనుకున్నట్టు తీసేసేయండి, ఏం కాదు, తర్వాత చూసుకుందాం అన్నాడు. ఆయన ధైర్యం ఇవ్వటం వల్లే సినిమా అంత బాగా వచ్చింది, ఆయన సపోర్టు. సార్ ఇప్పుడు అడిగే క్వశ్చన్ మీరు కాబట్టి అడుగుతున్నాను, వేరే డైరెక్టర్ దగ్గర అయితే నేను అడిగేవాడిని కాదు. ఈ సినిమా కథ 15 సంవత్సరాలు కొంతమంది మనుషులు తొక్కిపెట్టి బయటికి రాకుండా ఒక ఊర్లో నలిగిపోయిన కథ, నిజంగా ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ యాక్సెస్ వచ్చింది ఈజీగా, సార్ తెలుస్తున్నాయి ఇప్పుడు ఎవ్రీడే. మొన్న భువనగిరిలో కూడా ఒక ఇట్లాంటి పరువు హత్య జరిగింది. అంటే డైలీ 3-4 జరుగుతుంటాయి. ఓకే, బట్ ఇన్సిడెంట్ జరగడం వేరు, దాన్ని బయటికి రానియకుండా, ఇప్పుడు రానియకుండా కష్టం. అది నేను అడిగాను. ఇప్పుడు రాకుండా ఎవరు ఆపలేరు, ఎవరు దాచలేరు. సో ఇప్పుడు మీరు చరిత్ర చెప్పని కథలని సినిమాగా తీయాలని చెప్పి ఈ బ్యానర్ పెట్టారు, అంతేనా? అంటే చరిత్రలో తొక్కేయబడిన సినిమా కథలు, అంటే చరిత్ర తొక్కేయబడి అంటే అంత బరువైన కథలను తీసుకునే కాదు, కమర్షియల్గా ఉంటూనే కొంచెం బయట మెయిన్ స్ట్రీమ్లో చేయడానికి కొంచెం జంకే, అంటే కొద్దిగా సంకోచిస్తారు కదా, అబ్బా ఇది ఎందుకులే మనకి ఇట్లా అని. అలాంటి వాటిలోనే జీవితం ఉంటుందని నేను నమ్ముతాను. సో ఇప్పుడు అలాంటి కథలు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు వచ్చి వేణుగారిని అప్రోచ్ అవ్వచ్చు? అవునండి, అప్రోచ్ అవ్వచ్చు, రెడీ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీ విషయానికి వస్తే 2018లో విరాట్ పర్వం, 2018లో నీది 2018లో నీది నాది ఒకే కదా, 2020లో విరాట్ పర్వం, 2022లో విరాట్ పర్వం, ఇప్పుడు దాకా మళ్ళీ వేరే సినిమా రాలేదు. అవును. సో కథల్ని మీరు ఎన్నుకోవట్లేదా, కథలు మిమ్మల్ని ఎన్నుకోవట్లేదా? అంటే స్టోరీ సార్, నేను రైటింగ్కి ఎక్కువ టైం తీసుకుంటా, చాలా ఎక్కువ టైం రైటింగ్కి తీసుకుంటా. అది నాకు సంతృప్తికరంగా అనిపించే వరకు, అనిపించేదాకా రాస్తూనే ఉంటా. ఓకే, అట్లా ఒక కథ లాస్ట్ వరకు రాసి వద్దులే ఇది తర్వాత అటెంప్ట్ చేద్దామని మళ్ళీ పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్ నాకు, కాబట్టి నేను టైం తీసుకున్నా కూడా మంచి సినిమా తీస్తా. మీ వెన్నెలతో ఇప్పటికి మీ అనుబంధం ఎలా ఉంది? మీ వెన్నెల మా సాయి పల్లవి గారు అంటే ప్రొఫెషనల్ యాక్ట్రెస్ ఆవిడ. మనము చాలా బిజీ ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్, ప్రొఫెషనల్గానే ఉంటుంది రిలేషన్ ఎప్పుడు కూడా. ఓకే, అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడతాం అంతే, ఆమె బర్త్డేకు నా బర్త్డేకి ఇట్లాంటి సందర్భాలు తప్ప పని కట్టుకొని మనము ఎలా ఉన్నారు ఏంటిని, టైం వాల్యుబుల్ కదా సార్. సో సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, మొన్న కూడా మాట్లాడాం. అంటే వేణుగుడిగల్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే వ్యక్తి. బట్ సాయి పల్లవి విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది,
ఆ అమ్మాయిని ట్రోల్ చేయాలనుకున్న ప్రతిసారి దాన్ని ఆయుధంగా మార్చుకుంటా ఉన్నారు. విరాట్ పర్వం సినిమా ప్రమోషన్స్లో తను మాట్లాడిన మాటలు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఉంటుంది. పాకిస్తాన్ సైనికు కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది కదా, అలాగే నక్సలైట్లు కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి సైడ్ నుంచి చూస్తే వాళ్ళే హీరో అని చెప్పేసి తను మాట్లాడింది. సో దాన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ వేణుగుడుగల ఎందుకు ఆ రోజు ఏం జరిగింది అని ఇప్పుడు దాకా కన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ట్వీట్ ఇచ్చారా? ఇచ్చాను, చాలా చెప్పాను నేను. నా మీద కూడా అప్పుడు కేసు ఏదో పెట్టారు ఇదే విషయంలో. అవునవును. సో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సో జనాల మూడ్ అలా ఉంది. అంటే ఇప్పుడు యాంటీ ఇంటెలెక్ట్ ఎరాలో మనం ఉన్నాం, మేధో వ్యతిరేకమైన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి సహజంగానే మనం ఏదైనా ఇలాంటివి ప్రోగ్రెసివ్గా ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సొసైటీ రిగ్రెసివ్గా చాలా వరకు రిగ్రెసివ్గా ఉన్నప్పుడు వాళ్ళు స్పందిస్తారు. అట్లా కొంచెం రూడ్గా కూడా స్పందించే అవకాశాలు ఉంటాయి. అది అలా జరగకూడదు, అయిపోయింది అంతే. బాధపడ్డారా సాయిపల్లవి గారు? సాయిపల్లవి గారు ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు బాధపడతారు? మేము పట్టించుకోలేదు. ఓకే. కాకపోతే ఏంటంటే మాకు ప్రాబ్లం అప్పుడు కొంచెం రిలీజ్ టైము జనాల మూడ్ని డైవర్ట్ చేసింది. అది కొంచెం ఓకే నెగటివ్ క్యాంపెయిన్ చేశారు చాలా. అది కూడా కొద్దిగా మైనస్ అయింది మాకు. చాలా గొప్ప సినిమా సార్. థ్యాంక్ యూ. అంటే నెట్ఫ్లిక్స్లోనో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అవును ఫస్ట్ ఫ్యూ డేస్ టాప్ 3లో అలా చాలా రోజులు కంటిన్యూ అయ్యారు. కరెక్ట్. అవును అవును. ఓటీటీలో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఫైనల్గా సార్, అంటే ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక వినాయకుడి స్వామి ఫోటో కింద అలా పెట్టుకొని ఉన్నారు ఆఫీస్ స్టార్టింగ్లో. అది మేము పెట్టలేదు, అది ఓనర్స్. అంటే ఎందుకు ఈ టాపిక్ తీసానంటే, సరే మా ఖాతాలోకి వచ్చినా మాకేం నష్టం లేదు. వేణుగుడుగుల సినిమాలు కానీ లేకుంటే వేణుగుడుగుల థాట్ ప్రాసెస్ కానీ ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాయి, లేదా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి అని చెప్పేసి, అంటే నేనేం అడగబోతున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను. సో అలాంటి వ్యక్తి వేణుగుడుగుల లేదు, అందరూ ఒకటే అని చూసే వ్యక్తి లేదు. మనుషులంతా సమానమని భావించే వ్యక్తిని నేను. ఓకే. అట్లేం లేదు. ఇక్కడ మతంతో కానీ ప్రాంతంతో కానీ మనుషులంతా సమానమని నేను భావిస్తా, కానీ మన దేశంలో మనుషులంతా సమానం కాదు. ఓకే. సో ఆ థాట్ ప్రాసెస్తోనే, ఆ స్పృహతోనే నా ఆలోచనలు ఉంటాయి. అవి కూడా మెయిన్ స్ట్రీమ్కి రీచ్ అయ్యేలాగానే సినిమాలు చేయాలి అని నా థాట్. ఓకే. చాలా పెద్ద స్కేల్లో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను, కానీ అన్ని సినిమాల్లో మన ఆలోచన విధానాన్ని చెప్పడానికి కుదరదు కదా, కమర్షియల్ సినిమా కదా. కాకపోతే ఎక్కడన్నా కనిపిస్తాం మనం, డైరెక్టర్గా మనం ఎక్కడన్నా కనిపిస్తాం. ఆ స్పృహ అలాగే ఉంటుంది, స్పృహతో ఉంటుంది అంతే. మీరు లవ్ స్టోరీ చేసినా, క్రైమ్ సినిమా చేసినా ఆ స్పృహ ఉంటుంది.